ఎయిర్పోర్ట్ పరిసరాల్లో డి పట్టా భూముల కుంభకోణం త్రిలోక్ దందాపై దళిత జేఏసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తరాంధ్రలో డి పట్టా ఆన్స్ అసైన్ భూముల అక్రమ బదిలీలు, ప్రీ హోల్డ్ సర్టిఫికేట్లు పేరుతో రియల్ దందాపై కొనసాగుతోందని జేఏసీ సభ్యులు మండిపడ్డారు. ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో త్రిలోక్ అనే వ్యక్తి ఆర్థిక, రాజకీయ బలాలతో భారీ భూదందాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. అమ్మకానికి వీల్లేని దళితుల డి పట్టా భూములను తక్కువ ధరకు కొట్టేస్తూ ఫ్రీ హోల్డ్ చేయిస్తానంటూ కోట్లాది రూపాయలు వసూలు చేశాడని వెల్లడించారు. ఉత్తరాంధ్రకు చెందిన కొంతమంది దళిత రైతులు వాళ్ళ భూములను డి పట్టా ఇనాం భూములని కొంతమంది అక్రమార్కులు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వాళ్ళ భూములతోని పబ్బెం గడుపుకుంటున్నారని మా దృష్టికి వచ్చింది. ఆ తర్వాత ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల రైతులను తీసుకొని నేషనల్ ఎస్సీ కమిషన్ని కలవడం జరిగింది. నేషనల్ ఎస్సీ కమిషన్ వారు గవర్నమెంట్కి ఒక లెటర్ పెట్టారు. ఉత్తరాంధ్రలో ఉన్న దాదాపు 8,000 కోట్ల రూపాయల భూములని, డి పట్టా ల్యాండ్ భూములని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నాయకులు, కొంతమంది రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి కుంభంకయ్యి దాన్ని రెగ్యులేషన్ చేయించుకోవడానికి ప్రయత్నించి కొన్ని భూములు ఆల్రెడీ రెగ్యులేషన్ కూడా చేయించుకున్నారు. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ ఏరియాలో ఉన్న భోగాపురం, హోస్పేటరీగ, డెంకాడ, తగరపాలస, ఆనందపురం జంక్షను, విజయనగరము ఈ ఏరియాలోని డి పట్టా భూములను కొన్నిట్లను మా దగ్గరకు వచ్చిన సూరెడ్డి త్రిలోక్ అని వ్యక్తి అక్కడ 2009 నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి 2009 నుంచి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆ సూరెడ్డి త్రిలోక్ అనే వ్యక్తి ఇప్పటి వరకు దాదాపు 150 ఎకరాల వరకు డి పట్టా ల్యాండ్లు రైతుల దగ్గర 10 లక్షలకు 5 లక్షలకు ఎకరా లాక్కొని దాన్ని వేరే కంపెనీలకు, వేరే వ్యవస్థలకు, సంస్థలకు రిలీజ్ చేయించి ఎకరము 5 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయల వరకు అమ్ముకోవడం జరుగుతుంది. ఈ కొంతకాలంగా ఉత్తరాంధ్రకు చెందిన కొంతమంది దళిత రైతులు వాళ్ళ భూములను డి పట్టా